అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరం జూలై మాసము 19వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము. సమయమును సద్వినియోగపరుచుకోండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనమందు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయిచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడను పని చేయలేడు. సమయం యొక్క విలువను యేసు చక్కగా ఎరిగి ఉండెను. భూమి యందు ఆయన పరిచర్య దినములు 3.5 సంవత్సరముల కాలం మాత్రమే. అయితే ఆ 3.5 సంవత్సరముల కాలమునందే విస్తారమైన శిష్యులకు శిక్షణ ఇచ్చి తయారు చేసెను. యేసు చెప్పెను, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచినెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టిపడడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 9వ వచనం. ఈ లోకమునందు మనము తొట్టిల్లకుండా నడుచుటకు ప్రభు వెలుగును దయచేసి ఉన్నాడు. ఆత్మీయ జీవితం నందు తొట్టిల్లకుండా నడుచుటకు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఉన్నాడు. వెలుగు ఉన్నప్పుడే కాలమును మనము ఆదాయము చేసుకోవాలని కదా. గ్రామపురముల యందు అనేక క్రైస్తవ యవనస్సులను సహోదరులను తమ సమయంను ఎలాగున వ్యర్థపరచుచున్నారు అను సంగతిని ఎరుగుచున్నప్పుడు బహువేదనకరముగా ఉన్నది. సహోదరీలు కథ పుస్తకములను నిష్ప్రయోజనమైన పత్రికలను చదివి సమయమును వ్యర్థము చేయుచున్నారు. బంగారము వంటి సమయము గతించిపోయినదే, ఎన్నడూను అది తిరిగి రాదు. ఆనకట్టును దాటి వెళ్ళిన వరద నీళ్లు ఏడ్చినను తిరిగి రాదు కదా. దేవుని బిడ్డలారా, మీరు మీ యొక్క ప్రతి గంట సమయమునకు ప్రణాళిక వేయవలెను. మీ యొక్క జీవితమునకు ఒక ఉద్దేశం ఉండవలను. మీ యొక్క సమయమును మంచి విధమునందు వినియోగపరచుకుంటకు తీర్మానించండి. ప్రతి దినమును ఉదయకాలమునందు ఇది ప్రభు కలుగు చేసిన దినము అని చెప్పి ప్రభువును స్తుతించి ఆ దినము కొరకు ప్రభువునందు ఆనందించుడి. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, యేసు పెందలకాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. కీర్తనకారుడు కూడాను దేవుని దర్శించినట్లు ఉదయకాలమునే లేచుచున్నాడు. ఆయన చెప్పుచున్నాడు, తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. 119వ కీర్తన 147వ వచనం. ఉదయమున నీ కృపా వార్త నాకు వినిపింపుము, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము, నీ వైపే నా ప్రాణమును నేను ఎత్తుకొనుచున్నాను. 143వ కీర్తన 8వ వచనం. ఉదయకాలం నందు దేవుని సముఖంలో కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఆ దినమంతియును సద్వినియోగపరుచుకునేటువంటి తీరు తెనును పరిశుద్ధాత్మను మీకు బోధించు. కొన్ని సమయముల యందు కొన్ని అంశముల కొరకు ఒక స్థలమునకు వెళ్ళి కనిపెట్టుకొని ఉండవలసిన పరిస్థితియే కానీ, కొనసాగించి పయనించేటువంటి స్థితియే కానీ ఏర్పడవచ్చు. అట్టి సమయమును కూడా ప్రణాళిక వేసి వినియోగపరచుకొనుడి. హస్తములలో ఆత్మీయ పుస్తకములను పెట్టుకొనుడి. కల్వరినే తేరి చూచి ధ్యానించుచూనే ఉండుడి. దేవుని బిడ్డలారా, అప్పుడు శాశ్వతమైన ఆశీర్వాదములను పొందుకొందురు. నేటి ధ్యానమునకే మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మా దినము లెక్కించుటకు మాకు నేర్పము. 90వ కీర్తన 12వ వచనం. నేటి వేద పఠనము ఉదయము కీర్తన గ్రంథము 23, 24 మరియు 25 అధ్యాయములు. సాయంత్రము అపోస్తల కార్యములు 21 అధ్యాయము 18 మొదలుకొని 40 వచనములు. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.